నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పేపర్ లీక్లపై చర్యలకు బిల్లు తెస్తామన్న ప్రధాని. వచ్చే వారమే పార్లమెంటులో పెడతామని స్పష్టీకరణ. విద్యార్థుల్ని అవమానించవద్దన్న రాహుల్. ప్రధాని క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్. ప్రభుత్వ బడుల్లో నేడు మెగా పేరెంట్ టీచర్ మీట్. రంపచోడవరంలో పాల్గొననున్న చంద్రబాబు, లోకేష్. పలమనేరు నుంచి మన్యం జిల్లాకు కుంకి ఏనుగులు. మంగళగిరిలో ఆహారం అందించనున్న పవన్. భారత్ సహా 17 దేశాలపై 10% అమెరికా సుంకాలు. వెట్టి చాకరీ నిర్మూలనలో విఫలమంటూ పన్నులు. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఓ బిల్లును తేనుంది. వచ్చే వారమే ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపచేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళన రోజురోజుకు తీవ్రం కావడంతో ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. దోషులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ఇదివరకే పేర్కొన్న ప్రధాని తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఓ బిల్లు తేనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో అర్ధరాత్రి పోస్టు చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇవాళ జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లు ముసాయిదాపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है. तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा. పేపర్ లీక్ అనేది చిన్న సమస్య కాదని, లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇది అత్యంత బాధాకరమైన విషయమని ప్రధాని పేర్కొన్నారు. సుమారు 2.5 నెలల క్రితం నీట్ పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్లు ప్రధాని మోదీ గుర్తు చేశారు. पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया. और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं. लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है. పేపర్ లీక్ దోషులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇప్పటికే ఆ కోర్టులు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ కు సంబంధించి ప్రధాని మోదీ అర్ధరాత్రి విడుదల చేసిన వీడియో సందేశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విద్యార్థుల తెలివితేటలను తక్కువ చేసి చూడొద్దన్నారు. వారిని అవమానించొద్దని ఎక్స్ పోస్టులో రాహుల్ కోరారు. విద్యార్థులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుకుంటున్నారని, ఇలాంటి వీడియో సందేశంతో వారి తెలివితేటలను అవమానించవద్దన్నారు. విద్యార్థులపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరారు. అదేవిధంగా ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ 4.0 సమావేశాలకు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సిద్ధమయ్యాయి. సుమారు 50,000 విద్యా సంస్థలో నేడు ఈ కార్యక్రమం జరగనుంది. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల విద్యా ప్రగతిని సమీక్షించి వారి అభివృద్ధికి అవసరమైన చర్యలను తీసుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
రాష్ట్రంలోని ప్రాథమికోన్నత గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థి సమగ్ర ప్రోగ్రెస్ కార్డును తల్లిదండ్రులకు అర్థమయ్యేట్లుగా ఉపాధ్యాయులు వివరించనున్నారు. విద్యార్థి అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరిచే అంశాలపై ఏ రకంగా దృష్టి పెట్టారన్నది తల్లిదండ్రులకు తెలియజేస్తారు. లీప్ యాప్ ద్వారా డిజిటల్ గా వీటిని ఎలా చూడాలనే అంశాలను అర్థమయ్యేలా వివరించనున్నారు. తరగతి ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ అంశాలను చర్చిస్తారు. పాఠశాల అభివృద్ధికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. దాతలు సమాజ హితాన్ని ఆకాంక్షించే వారి నుంచి పాఠశాల అభివృద్ధికి సహాయాన్ని తీసుకుంటారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రంపచోడవరంలో నిర్వహించే మెగా పీటీఎం కార్యక్రమానికి హాజరు కానున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం కానున్నారు. ప్రజావేదిక సభలో పాల్గొని ఇద్దరు నేతలు ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. గతేడాది నిర్వహించిన మెగా పీటీఎం గిన్నిస్ బుక్ లో అతిపెద్ద ఈవెంట్ గా నమోదైంది. ఆ స్ఫూర్తితోనే ఈసారి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొని ప్రధానంగా తమ బిడ్డల అభ్యసన నైపుణ్యాలను తెలుసుకోవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఏ రకమైన నాణ్యతతో ఇది వారికి చేరుతోందన్నది తల్లిదండ్రులకు స్వయంగా తెలియజెప్పనుంది. ఈ సమావేశం తర్వాత వారందరికీ మధ్యాహ్న భోజనాన్ని పిల్లలతో పాటు అందజేస్తారు. సిఐపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా విచారణకు రావాలని కర్నూలు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మే నెల 14న కర్నూలులో నిర్వహించిన వైసీపీ ధర్నాలో 3 టౌన్ సీఐ శేషయ్యను ఉద్దేశించి జక్కంపూడి రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐ శేషయ్యకు ఇబ్బందులు తప్పవంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కర్నూలు పోలీస్ స్టేషన్లో జక్కంపూడి రాజాపై కేసు నమోదైంది. కేసుపై విచారించేందుకు జక్కంపూడి రాజాకు పోలీసులు నోటీసు అందజేశారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యవసాయ పంటలను నాశనం చేస్తున్న గజరాజుల బెడద నుంచి రైతులను రక్షించేందుకు పార్వతీపురం మన్యం జిల్లాకు కుంకి ఏనుగులను తరలించనున్నారు. పలమనేరు నుంచి జయంత్, అభిమన్యు కుంకీలను తరలించనున్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద కుంకీలకు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులకు ఆహారం అందించనున్నారు. మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు జయంత్, అభిమన్యు కుంకీలను తరలించనున్నారు. రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఎయిర్పోర్టు లేదా కర్నూలు ఎయిర్పోర్టులో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు నాట్స్ ఏరోస్పేస్ సంస్థ ముందుకొచ్చింది. నాట్స్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధి అతిరాజ్ సింగ్ చావ్లా సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అతిరాజ్ సింగ్ చావ్లా ఆసక్తి వ్యక్తం చేశారు. వచ్చే 5 ఏళ్లలో దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడితో 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. 5 ఏళ్లలో ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు 6 నుంచి 20 వరకు పెంచేలా ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్ను అభివృద్ధి చేస్తామని ప్రతినిధులు మంత్రికి చెప్పారు. ఈ సంస్థ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు, ఏవియేషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలు యువతలో అభివృద్ధి చేయవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ముందుకు వస్తే అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో ఎన్యుమరేషన్ పత్రాల సమర్పణకు నేటితో గడువు ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా గురువారం నాటికి 3,71,87,417 పత్రాల డిజిటైజేషన్ పూర్తయింది. మిగిలిన 44,40,277 మందిని అన్కలెక్టబుల్ ఓటర్లుగా గుర్తించి 100% డిజిటైజేషన్ పూర్తి చేశారు. ఇవాళ ఎన్నికల సంఘం తుది నివేదికను ప్రకటించనుంది. గడువు పెంపుతో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి అన్ట్రేసబుల్, ఆబ్సెంట్ విభాగంలో చూపిన వారి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. కొందరి వివరాలు లభ్యం కావడంతో వివరాలు నమోదు చేసి ఈఎఫ్లు సమర్పించారు. శాశ్వతంగా వలస వెళ్లిన విభాగంలో చూపించిన వారి వివరాలు మరోసారి పరిశీలించి నమోదు చేశారు. ఇప్పుడు జాబితాలో ఉన్న కొందరు ఓటర్ల వివరాలు 2002 జాబితాలో తెలుసుకోవడం సాధ్యం కాక మ్యాపింగ్ చేయకుండానే ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించారు. ఇలాంటి వాటిని నో మ్యాపింగ్లో పెట్టారు. వీటిని మరోసారి పరిశీలించి కొందరి వివరాలు గుర్తించడంతో వాటిని నవీకరించారు. ఇప్పటి వరకు ఈఎఫ్లు ఇవ్వని వారిలో కొందరు
కొందరు ఆన్లైన్లో సమర్పించగా వాటిని BLOలు తనిఖీ చేసి ఆమోదించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను గుర్తించి వారి ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించడం, వివరాల నమోదులో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే వీటి డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో లోపాలను BLOలు సరిదిద్దుతున్నారు. పేర్లలో తప్పులు, వయసు నమోదు, ఇతరత్ర వివరాలు నమోదు చేయడంలో తప్పులు ఉన్నవి రాష్ట్ర వ్యాప్తంగా 56,32,956 ఉన్నట్లు గుర్తించారు. గురువారం ఒక్క రోజులోనే 6,14,214 మంది ఓటర్ల తప్పులను యంత్రాంగం సరిచేసింది. పంచాయతీల్లో ఆస్తి పన్ను, ఆర్థిక సంఘం నిధుల ఖర్చుపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. నిధుల వినియోగంలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై నిర్దేశించిన పరిమితికి మించి ఖర్చు చేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి చేసింది. పంచాయతీల్లో నిధుల దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను ఆదాయం, ఆర్థిక సంఘం నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయకుండా చెక్ పెట్టింది. ప్రభుత్వం రూపొందించిన కొత్త విధానం ప్రకారం పంచాయతీలన్నీ నెలవారీ ఖర్చు పరిమితులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పరిపాలన ఖర్చులకు ప్రత్యేకంగా పరిమితులు నిర్ణయించారు. రూర్బన్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీలకు వేర్వేరుగా ఖర్చు పరిమితులు అమలు కానున్నాయి. ఆ పరిమితిని మించి బిల్లులు అప్లోడ్ చేస్తే స్వర్ణ పంచాయతీ పోర్టల్ వాటిని అనుమతించదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కమిషనర్ అనుమతితో అదనపు ఖర్చుకు అవకాశం ఉంటుంది. ఇకపై పంచాయతీ కార్యదర్శులు నేరుగా CFMSలో బిల్లులు అప్లోడ్ చేయడం కుదరదు. ముందుగా స్వర్ణ పంచాయతీ పోర్టల్లో బిల్లులు నమోదు చేయాలి. జిల్లా పంచాయతీ అధికారి పరిశీలించి ఆమోదించిన తర్వాతే అవి CFMSకు వెళ్లి చెల్లింపులు జరుగుతాయి. గతంలో కొన్ని ప్రాంతాల్లో బోగస్ బిల్లులు, తప్పుడు మరమ్మతుల ఖర్చులు, సిబ్బంది సంఖ్య ఎక్కువగా చూపించి వేతనాలు డ్రా చేయడం వంటి అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో ఒక పంచాయతీకి సంబంధించిన 25 లక్షల రూపాయలు అనుమానాస్పద బిల్లులను DPO ప్రాథమిక దశలోనే నిలిపివేయడం ఈ కొత్త విధానం అవసరాన్ని స్పష్టం చేస్తోంది. కొత్త విధానంతో పంచాయతీ నిధుల వినియోగంపై మరింత పర్యవేక్షణ పెరగడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగిస్తే కార్యదర్శులతో పాటు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా జయప్రద ఫౌండేషన్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని మంత్రి సత్యకుమార్ అన్నారు. విజయవాడలో జయప్రద ఫౌండేషన్ నిర్వహించిన సేవా సంకల్పం 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని యువత 57% రక్తహీనతతో బాధపడుతున్నారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కమ్యూనికబుల్ వ్యాధుల కంటే నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. జన్యుపరమైన క్యాన్సర్ మినహా మిగిలిన వాటిని తగ్గించవచ్చని చెప్పారు. గత సంవత్సరం ICMR రిపోర్ట్ ప్రకారం 15,60,60,000 మంది కొత్త క్యాన్సర్ కేసులు ఈ దేశంలో వస్తే దాంట్లో 8,74,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే చేయడం మొదలుపెట్టాం. ఫ్రీ స్క్రీనింగ్ చేసే ప్రయత్నం చేశాం. దాంట్లో క్యాన్సర్ కూడా జోడించాం. గతంలో ఏంటంటే డయాబెటీస్ కోసం, హైపర్ టెన్షన్ కోసమే జరిగేది. ఇవాళ దాంతోపాటు క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి ఒక 18,000 హెల్త్ ప్రొఫెషనల్స్ని ఆశాస్ నుంచి, ANH నుంచి, CHOs దగ్గర నుంచి, మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి, స్పెషలిస్ట్ దగ్గర నుంచి, సూపర్ స్పెషలిస్ట్ దాకా ఈ హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో టైఅప్ అయ్యి వాళ్ళ కొలాబరేషన్తో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఉచిత స్క్రీనింగ్ చేస్తున్నాం. వృత్తిరీత్యా వైద్యుడైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి కనీసం చలించలేదని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. మానవత్వంతో అప్పలరాజు స్పందించి దానయ్యను ఆసుపత్రికి తరలిస్తే బతికేవారన్నారు. సీదిరి దర్శకత్వంలోనే ఆయన కుమారుడు ఆరవ్ వర్మను తప్పించే కుట్రకు తెరతీశారని వివరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి పక్కనున్న కుమారుడిని తప్పించేందుకే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాధాన్యమిచ్చారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.
కుమారుడు ఆరవ్ వర్మను రక్షించేందుకు ఆధారాలు మాయం చేయించడం, సిద్ధార్థ త్యాడిని నేరం అతడి మీద వేసుకునేలా ప్రేరేపించడం వంటి నేరపూరిత కుట్రకు పథకం రూపొందించింది అప్పలరాజేనని తెలిపారు. పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడం, మృతుడి కుటుంబాన్ని డబ్బులతో ప్రభావితం చేయడానికి యత్నించారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తెలుసుకున్న సీదిరి ఘటనా స్థలానికి వచ్చారని, దానయ్య తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉండగా చూసినా వైద్యుడైన ఆయన కనీసం ప్రథమ చికిత్స చేయలేదని, ఆస్పత్రికి తరలించలేదని నివేదికలో వివరించారు. తన కుమారుడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు. సకాలంలో దానయ్యను ఆస్పత్రికి తీసుకెళ్తే బతికేవారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. నిందితుడు ఆరవ్ వర్మ ఈ నెల 6వ తేదీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. పలాస ఎంవీఐ 8న ఎల్ఎల్ఆర్ జారీ చేసినట్లు చెప్పారు. ఆరవ్ 10వ తేదీన సిద్ధార్థ త్యాడి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ బైక్ ను తీసుకున్నారన్నారు. నైపుణ్యం, అనుభవం లేని ఆరవ్ రాత్రి 9:30 గంటలకు దానయ్యను ఢీకొట్టినట్లు నివేదికలో వెల్లడించారు. 9:43 అప్పలరాజు తెల్ల స్కోడా కారులో సిద్ధార్థతో కలిసి వచ్చినట్లు వివరించారు. దానయ్య రక్తస్రావంతో ఉండగా చూసి కనీసం ఆస్పత్రికి తరలించలేదని, పోలీసులకు సమాచారం ఇవ్వకపోగా తప్పుదారి పట్టించినట్లు తేల్చారు. ప్రమాదానికి కారణమైన బైకును తొలగించాలని సిద్ధార్థకు సూచించారు. అక్కడి నుంచి ఆరవ్ను కారులో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. బైక్ తీసుకెళ్తున్న సిద్ధార్థను స్థానికులు అడ్డుకొని పోలీసులకు అప్పగించడంతో తానే ఆ ప్రమాదం చేసినట్లు సిద్ధార్థ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేలా ప్రేరేపించినట్లు నివేదికలో పొందుపరిచారు. మృతుడి దానయ్య భార్యను అప్పలరాజు ఆయన అనుచరులు సంప్రదించి 8.50 లక్షల రూపాయలు చెల్లిస్తామని 1.5 లక్షల అడ్వాన్సు ఇచ్చి ఒప్పందం రాసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ నెల 22న సీదిరిని కాశీబొగ్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు లాకప్లో ఉంచారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 1:30 వరకు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిందితుడు నేరం చేసినట్లు ఒప్పుకున్నా మధ్యవర్తుల సమక్షంలో సంతకం చేయడానికి నిరాకరించారు. సాక్ష్యాలను మాయం చేయడం, బెదిరించడం, దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశాలున్నందున సీదిరికి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో టమాటా ధరలు పతనమయ్యాయి. వేలంపాటకు నోచుకోకపోవడంతో ఖర్చులకు కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి కనీస గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. అనంతపురం జిల్లాలో ఎక్కువ దిగుబడి రావడంతో ఆ ప్రభావం ఇక్కడ పడిందని అధికారులు చెబుతున్నారు. గిట్టుబాటు ధర లేక మేమే డైలీ 50 రేట్లు 60 రేట్లు కోసుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటాము. అది కూడా మేము కూలీలు పెడితే కూలీలు రాకుండా ఉంటే మేము మా ఇంట్లో వాళ్ళు పోయి కోసుకొచ్చుకొని మేము అమ్ముకుంటాను. మా కస్టమర్ వచ్చింది కానీ ఈరోజు మేము కష్టం కూడా రాలేదు. మేము చేతి నుంచి ఎగేస్తున్నాం. దీన్ని మేము ఏం చేయాలో కూడా రైతులు గిట్టుకోతున్న స్థితిలో రైతులు ఉన్నారు. దీనికంతా కారణం వచ్చి మనకు పలుకు యూనిట్ లేకపోవడం. 1.5 ఎకరా అట్లా టమాటా పెట్టాను. అది అప్పు చేసి పెట్టాము. గిట్టుబాటు ధర ఏం లేదు. కేజీ ₹1, ₹2, ₹3 అప్పు పోతుంది. 100 కేట్లు వేసుకొచ్చాను. ₹192 మేము మళ్ళీ కట్టాలంట. ఇంట్లో సర్వీస్ ఛార్జు, ట్రావెలింగ్ ఛార్జు ఇవే మాకు ఒక కేటు ₹30, ₹20 నుంచి ₹30 పడుతుంది. ఏం గిట్టుబాటు ధర లేదు. కూలీలు కూడా రావడం లేదు. అయినా అందుకని మా ఫ్యామిలీ వాళ్ళే కలిసి తీసుకుంటాము. ఇప్పుడు ప్రజెంట్ పెట్టిన పంటకి 3 lakhs పెట్టాం. 3 lakhsలో ఒక 2.5 lakh అప్పు చేస్తే పెట్టాం. ఒకటి ఎలా కట్టాలని మేము మాకేమైనా ప్రభుత్వం నుంచి కొంచెం ఏమన్నా రైతు ఒక రైతును ఆదుకోండి. ఒక ఫర్టిలైజర్ ఎరువులు కానీ ఏమన్నా కానీ మాకు సబ్సిడీ ఇచ్చి కొత్త ఒకటి ఇప్పుడు అన్ని ధరలు పెరిగినాయి. టమాటా మాత్రం ధరలు పెరిగినాయి. గత 2 రోజుల నుంచి టమాటా రేట్లు విపరీతంగా క్షీణించిపోయి నాణ్యత ప్రమాణంగా కొన్ని మచ్చలు ఉండటం వల్ల ₹5 నుంచి ₹7 తీసుకుంటున్నారు. మంచి నాణ్యత గల కాయలు ₹10, ₹12 వెళ్తా ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎరైవల్స్ చాలా ఎక్కువగా వచ్చినాయి. గత సంవత్సరం ఇదే నెలలో ఈ రోజుకి 465 మెట్రిక్ టన్స్ వచ్చి ఈ రోజుకి 1280 అంటే 3 రెట్లు ఎక్కువ వచ్చింది. అదే క్రమంలో అనంతపురం జిల్లా టాప్తాడు ప్రైవేట్ మండీలో ₹3,000 మెట్రిక్ టన్స్ గత సంవత్సరం వస్తే ఈ సంవత్సరం 3,500 మెట్రిక్ టన్స్ వచ్చింది. అంటే 500 వ్యత్యాసంతో అనంతపురం జిల్లాలో వచ్చిన అక్కడున్న పంట సాగు ఎరైవల్స్ బాగానే వచ్చింది. కానీ అన్నమయ్య జిల్లాలో ఎక్కువగా ట్రిబుల్ రావడం వల్ల మనకి నాణ్యత కూడా లేకపోవడం వల్ల రేట్లు తగ్గడం జరిగింది.
గుజరాత్లోని వల్సాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వాపి సిటీ రెవెన్యూ అధికారి కాంతిభాయ్ పర్యవేక్షణలో రెస్క్యూ కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పడవలు వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల హెలికాప్టర్లను వాడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, స్థానిక విపత్తు స్పందన దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. బాధితులకు అవసరమైన ఆహారం, తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలను అందించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా నివారించేందుకు అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. రాజధాని గువాహటిలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హటిగావ్, అనిల్ నగర్, బెల్టోలలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. పలుచోట్ల మోకాళ్లలోతు నీరు చేరడంతో అనేక ఇళ్లు, దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలలోకి వరద నీరు ప్రవేశించింది. గువాహటిలో చాలా వరకు రోడ్లు దిగ్బంధించడంతో చిక్కుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా గువాహటిలోని విద్యా సంస్థలన్నింటికీ జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ASDMA, స్థానిక కామ్రూప్ మెట్రో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు. వస్తువుల తయారీలో వెట్టి చాకరీ చేసే కార్మికులు ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో భారత్ సహా 17 దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 10% సుంకాలను విధించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. భారత్, కెనడా, యూకే, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా మొత్తం 17 దేశాలకు 10% కొత్త సుంకాలు వర్తించనున్నాయి. వెట్టి చాకరీ నిర్మూలనలో విఫలమైనందుకు గాను జూన్ 4న ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301 కింద 60 దేశాలపై అదనపు సుంకాలను అమెరికా ప్రకటించింది. అందులో భారత్ సహా 54 దేశాలపై 12.5, 6 దేశాలపై 10% సుంకాలను విధించాలని నిర్ణయించింది. తర్వాత భారత్ తీసుకున్న చర్యలను అమెరికా ఫెడరల్ నోట్ గుర్తించింది. జూన్ 14న బలవంతపు కార్మికులను ఉపయోగించి ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతిని నిషేధించేలా భారత్ తన విదేశీ వాణిజ్య విధానాన్ని సవరించింది. దీంతో సుంకాన్ని 10% పరిమితం చేస్తూ అమెరికా ప్రకటించింది. మానవ హక్కుల ఉల్లంఘనలు, వక్రీకృత వాణిజ్య విధానాలను సరిదిద్దడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. భారత రక్షణ రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణి కుష ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరంలోని APJ అబ్దుల్ కలాం దీవి నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ క్షిపణి పరీక్షను DRDO నిర్వహించింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మరో ఘనత సాధించింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి కుశ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. గగనతలంలో అత్యంత వేగంగా ఎత్తులో ప్రయాణించే ఎలక్ట్రానిక్ లక్ష్యాన్ని అనుకరించి ఈ ప్రయోగం నిర్వహించగా కుశ క్షిపణి దానిని విజయవంతంగా ఛేదించినట్లు DRDO తెలిపింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన కుశ క్షిపణి గగనతలం నుంచి పొంచి ఉండే భారీ ముప్పును సమర్థవంతంగా తిప్పికొట్టగలదని పేర్కొంది. సుదూర పరిధిలోని అత్యంత ఎత్తులో ఉన్న శత్రు లక్ష్యాలను సైతం ఇది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. శత్రు దేశాల అత్యాధునిక యుద్ధ విమానాలు, మానవరహిత డ్రోన్లను సైతం ఇట్టే పసిగట్టి గాల్లోనే నిర్వీర్యం చేయగల సత్తా కుశ క్షిపణి సొంతం. సరిహద్దులో వాయురక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేసే దిశగా చేపట్టిన ఈ ప్రయోగం ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంతో DRDO శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను స్వయంగా అభివృద్ధి చేసిన అతి కొన్ని దేశాల సరసన భారత్ చేరింది. ఈ క్షిపణికి సంబంధించిన రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ సహా అన్ని భాగాలను DRDO, దేశీయ పరిశ్రమలు కలిసి అభివృద్ధి చేశాయి. రక్షణ శాఖ కార్యదర్శి DRDO చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించి శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. కుశ క్షిపణి విజయవంతం కావడం భారత రక్షణ పరిశోధన రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇలాంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయగల సామర్థ్యం కేవలం కొన్ని దేశాలకే ఉందన్నారు. ఈ విజయంతో ఇలాంటి వ్యవస్థల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందన్నారు. రష్యాకు చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు పోటీగా DRDO ఈ ప్రాజెక్టును రూపొందించింది.
ఇందులో 150 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, 400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల 3 వేర్వేరు రకాల ఇంటర్సెప్టర్ వేరియంట్లు ఉన్నాయి. వాయుసేన నౌకాదళం కోసం ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 80 కిలోమీటర్ల రేంజ్ MR-SAM, 400 కిలోమీటర్ల రేంజ్ S-400 వ్యవస్థల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కుశ భర్తీ చేయనుంది. ఇప్పటికే వాయు రక్షణ వ్యవస్థలో ఉన్న బరాక్ 8, S-400 ఆకాశ క్షిపణులకు ఇది అదనపు బలంగా నిలవనుంది.